సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. బాగుంది. శివతో ఒక ప్రత్యేకమైన గుర్తు వచ్చింది. యమలీల సినిమాతోటి ఇంకా కట్ చేస్తే 26 సినిమాలు చేసావు ఏడాదిలో. అబ్బా, అంటే మానవాతీతం అనుకో. పొద్దున్న సాయంత్రం నిద్రపోతే చాలే అనుకునేవాడు. అలాంటి స్థితి యమలీల కృష్ణారెడ్డి గారి. ఇంకా పరమ దుర్మార్గమైన పేరు ఈవి సత్యాన్ని గారిది కృష్ణారెడ్డి బ్రహ్మాండమైన వేషాలు అన్నమాట. ఇక్కడ అసలు ఐ ఎంజాయిడ్ ద క్యారెక్టరైజేషన్స్ విపరీతంగా. యమలీల ఓ ఏడాది పాటు ఊపేసింది. డిసైడ్ చేస్తా, అవును నాకు బిల్లి చెల్లి దానికి గల్లీలో పెళ్ళి అలా ప్రవాహం. దాన్ని ఇప్పటికీ మాట్లాడుకుంటారు తెలుసా, నా చెల్లికి పెళ్ళి కావాలి మళ్ళీ అలా. అక్కడి నుంచి అందరు బివి వినాయకు, పూరి జగన్నాథ్ అందరు డైరెక్టర్స్తో వచ్చేసి రాఘవేంద్రరావు గారు నాకు చాలా పరమాత్మీయమైన ఆయన. నారి నడమ మురారితో అతిలోక సుందర్ జగదేకుడు అతిలోక సుందర్తో ప్రారంభమైన మా ప్రయాణం ఇవాళ వరకు కొనసాగుతుంది. రాఘవేంద్రరావు గారు చాలా ఆత్మీయ, చాలా గౌరవం, చాలా ఇష్టం, చాలా ప్రేమ. అవును, మీ ఇద్దరు అలాగా మా అమ్మ అది చాలా ఇష్టం ఆయనకి. సో అలా బేసిక్గా మీరు ఈ సినిమా కెరీర్లోకి వచ్చిన తర్వాత అంటే నార్మల్గా ఏ మనిషికైనా ఒక విజయ తీరాలకు చేరుకున్న తర్వాత వెనక్కి గనక తిరిగి చూస్తే అందులో కొన్ని చేదు అనుభవాలు, కొన్ని మధుర అనుభూతులు, ఇవన్నీ కామన్ కదా. అంటే మీలాంటి వెటరన్ ఏదైనా చెప్పినప్పుడు అవి వాళ్ళకు ఒక టెక్స్ట్ లాగా పనికొస్తాయి. అసలు మీకు అలాంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీలో? ఉన్నాయి. బికాజ్ యూర్ జావియల్ మ్యాన్. బేసిక్గా ఎలా ఉంటుందంటే సక్సెస్ ఫెయిల్యూరు సక్సెస్ నుంచి కొంచెం తగ్గినా ఆ పక్కకు తోసేసే నేచర్ ఉంది ఇండస్ట్రీకి. అవును, 10 సినిమాలు సక్సెస్ అయినంత మాత్రాన 11వది అలాగే ఉండాలని లేదు. అవును. మన క్రాంతి కుమార్ గారు నాకు బాగా ఆత్మీయ అప్పట్లో. సరే, మొత్తానికి పరిచయం అయింది, నాతో ట్రావెల్ చేశాడు. శారదాంబ సినిమాకి నేను రైటర్ని, ఆల్మోస్ట్ కో డైరెక్టర్ని కూడా. అయితే ఆ సినిమా శారద గారు చాలా మంచి వేషం. నాది బేబీరావు అని పరమ కిరాతకమైన వేషం అది. అంతా ఇంత కదా. అంటే ఫస్ట్ ఇంట్రడక్షనే ఓ స్టూడెంట్ నేను. ఫస్ట్ షాట్ నాది ఏం చేశానంటే, అమ్మాయిలు ముందు కూర్చుంటే ఓ అమ్మాయి జడ కత్తిరిస్తా అని. బేబీరావు అసలు ఊహించనంత క్రూరుడు పాత్ర ఉన్నది. అలాగా క్రాంతి కుమార్ది అయిపోయింది. చాలాసార్లు ట్రావెల్ చేసాం, అయిపోయింది. నేనేవో సినిమాలు రాసుకుంటున్నా, ఆయన తీయట్లేదు. సడన్గా ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి కథంతా డిస్కస్ చేశాడు నాతోటే. నాది మెయిన్ విలన్. ఆ తర్వాత 2-3 నెలలు గ్యాప్ వచ్చింది. నేను హైదరాబాద్కి వచ్చా. అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్. నేను మామూలుగా కంపెనీ కారు రాలేదు, నా ఫ్రెండ్ కారు అదే వచ్చాను అనుకున్నాను. అంటే ఉత్సాహం. అందరూ ఇంట్రడక్షన్ ఇక్కడ హైదరాబాద్, అప్పటికి చెన్నైలోనే ఉన్నా కదా. అవును. ఇంకా వచ్చి దిగి వెళ్తుంటే కేఎస్ రామారావు గారు కలిశారు. ఎండు భరణి గారు, సార్ ఇది ఓపెనింగ్ క్రాంతి గారిదండి, నేను మెయిన్ విలన్ సార్ అన్నాడు. అవునా, ఒక్క నిమిషం రండి, నాకు తెలిసి మీరు కాదు సార్, ఎవరు వేరే నాట విలన్. అవునా, ఇంకా నేను అక్కడికి వెళ్ళాలా వద్దా నాకు అర్థమైపోయింది. అక్కడ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది కదా, అవును, అది ఎట్లా అవాయిడ్ చేయాలి. వెళ్ళి క్రాంతి గారిని కూడా కలవకుండా నమస్కారం పెట్టుకోవచ్చు. ఇక అది సినిమా ఏమైనా నాకు తెలియదు. అదే ఇది బిట్టర్ ఎక్స్పీరియన్స్. అద్భుతమైన సువర్ణావకాశం ఇలా తింటోంటుగా వెళ్ళిపోయినది ఏమిటంటే, ఇక్కడ దయామేడ్ అని మన విజయచంద్ర సినిమాలో నేను పాత్ర చేస్తున్నాను. అప్పటికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా వేషం వేయడానికి. మహర్షి నా శిష్యుడు జనార్దన్ మహర్షి. ఈ ఫోన్లు కదా, రాత్రి మామూలు ఈ ఫోన్లు కదా, హోటల్ రూమ్కి వచ్చాకే ఫోన్. ఇంటికి అక్కడ గవర్నమెంట్ ఇంట్లో ఉండేవాడు నేను. ఫోన్, ల్యాండ్ ఫోన్. సార్ మణిరత్నం గారి కారు బండి పంపించారు సార్, మిమ్మల్ని రమ్మని. అదే రోజు నేను బయలుదేరా. మరి ఇప్పుడు ఎట్లయా, ఇవాళ 2 రోజులు పడుతుంది. సరే సార్ చెప్తాను. మళ్ళా 3 సార్ మళ్ళా ఫోన్ చేశారు సార్ అంటే, ఇంకా 3వ రోజు మళ్ళా ఫోన్ చేశారు సార్. ఏం చేస్తామే మరి, మనం ఫోన్ చేసి మాట్లాడుతాం. అంత సీన్ లేదు కదా మనకి. మణిరత్నం గారితో సార్ నేను వస్తానని చెప్పలేను కదా. నేను 4th డే మొత్తానికి వెళ్ళి ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళినా ఫోన్ చేసాడు, మొత్తానికి కారు వచ్చింది. వెళ్ళా
మణిరత్నం గారు నాకు అప్పటికే పరిచయం, ఎందుకంటే సుహాసిని గారితో చాలా సినిమాలు చేశా. సుహాసిని గారి ఇంట్లో మణిరత్నం గారి ఆఫీసు అసలు ఓకే, చెన్నైలో, అది మా ఆఫీసు. అప్పుడు అందులోనే మన 7th మూవీస్ ఆఫీసు. అప్పుడప్పుడు మణిరత్నం వస్తుండేవాడు. సరే వచ్చింది కదా, ఆఫీస్కి పిలిచారు. వెళ్ళాను. సార్ అంతా కథ చెప్పాడు. దాని పేరు ఏంటి, మన శివాజీ సినిమా, మన రజనీకాంత్ సినిమా దళపతి. సరే వాంగ సార్, ఫోటోస్ టపా టపా టపా. సంతోష్ శివన్ ఫోటోలు తీసి కథ చెప్పాడు, ఫోటోలు తీసేశారు. వచ్చాడు, కూర్చోమన్నాడు, టీ చెప్పాడు. మిస్టర్ భరణి, the photos think this will not fit for you because I need kuch aged person, you are too young. అంటే నేను సార్ వైట్ somehow in my films I don't attend wigs and these things. Anyhow, we'll meet next time. నేను మణిరత్నం సినిమా పోగొట్టుకోవడమా, వీడేమో 3 రోజుల నుంచి టెన్షన్ పెట్టేస్తున్నాడు. అసలు చాలా చాలా ఆ బాధ, చాలా కాలం బాధపడ్డా. అయిపోయిందా. సరిగ్గా మొన్న పొన్నియిన్ సెల్వన్ ఆచార్య సినిమాలో నేను చిరంజీవి గారితో పక్కన కూర్చొని మాట్లాడితే ఫోన్ వచ్చింది. ఫోన్ ఈజ్ ఫ్రమ్ మణిరత్నంస్ ఆఫీస్. నేను అసలు అన్నేళ్ళు మళ్ళీ ఏమన్నా తీరా చూస్తే, మిస్టర్ భరణి, ఐమ్ డూయింగ్ పొన్నియిన్ సెల్వన్, యూ హ్యావ్ టు రైట్ తెలుగు డైలాగ్స్ ఫర్ దాస్. సార్ టచ్ పోచ్చి సార్, షల్ ఐ రైట్ 4-5 scenes అండ్ సెండ్ యూ అన్న. ఎన్నా సార్ ఎన్నా పేసినగే, ఏంటది, వచ్చేయండి అన్నాడు. కట్ చేస్తే వెళ్ళా. 2 రోజుల తర్వాత నేను, జనార్దన్ మహర్షి, మా శిష్యుడు శివ సినిమా చూపించారు ఆఫీస్లోనే. స్క్రిప్ట్ ఇచ్చారు, రాయమన్నాడు. ఎందుకు నన్ను పెట్టుకున్నా అంటే, అది మరీ మోడర్న్ భాష ఉండకూడదు, మరీ ప్రాచీన వయా మీడియాగా ఉండాలి. సో మొత్తానికి 1 నెల కష్టపడి 2 versions రాసి జయరామ్కి నేనే డబ్బింగ్ చెప్పి, అట్లా అంటే ఆ పోగొట్టుకున్న ఏదైతే సంపద అనుకున్నానో అప్పుడు వేషం పోయింది. అది ఎవరు వేశారు అనుకుంటున్నా, అమృష్పూర్ వేసాడు ఆ వేషం. అబ్బా, హీ సూటబుల్. నిజానికి సినిమా చూసినప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది, అంటే క్యాలిక్యులేషన్. అప్పుడు నేనేదో అమాయకంగా నా వేషం పోయింది, కానీ వేసినవాడు మహానుభావుడు, గొప్ప వేషం, స్టాండర్డ్, మన పిల్లగాళ్ళ ఉండేవాడిని. అది కుదరదు. ఇది ఆ తృప్తి నాకు, ఏమిటంటే ఆ బాధ ఏదో ఉందో దీంతో ఆవేదన తీరిపోయింది. చక్కగా మంచి అమౌంట్ ఇచ్చారు, చక్కగా రాశాను, మంచి పేరు వచ్చింది. రివ్యూల్లో అమ్మా ఎంత తెలుగుదనం ఉంది స్క్రిప్ట్లో అని అన్న ఫీలింగ్. నేను అప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు నాకు చెప్పావు, పొన్నియిన్ సెల్వన్ వర్క్లో ఉన్నాను. జయరామ్కి నేను స్క్రిప్ట్ డబ్బింగ్ చెప్పాను. ఎంత ఎంజాయ్ చేశానంటే అతను వేషం. అది చదువుతున్నప్పుడు, సార్ మన ఇతను బాగా చెప్తున్నాడు అని కూడా ఎడిటర్ అనగానే, అయితే ఇతనితో చెప్పిద్దాం అమ్మా అని నాతో చెప్పించాడు అనమాట. నేను ఆ సినిమా చూసి డబ్బింగ్ చెప్పాక నెక్స్ట్ డే మేము ధమాకాలో నేను అతను విలను, నేను హీరో ఫాదర్, అతను విలను జయరామ్. అసలు రూపురేఖ విలాసం అన్నీ మారిపోయింది. గడ్డం టఫ్గా ఉన్నాడు, అందులో లూజ్ బాడీ, ఒక వైష్ణవ బ్రాహ్మడి వేషం, ఇక్కడేమో విలను. నేను ఎంత ఇంప్రెస్ అయ్యానంటే, జయరామ్ సార్ ఎక్కడున్నాడంటే క్యారవాన్లో మేకప్ చేసుకుంటాను. నేను వెళ్ళి కాళ్ళ మీద పడిపోయా. అప్పుడు నేను సెలవులో ఏంటి సార్ ఆ వేషం, దాని నుంచి నేను డబ్బింగ్ చెప్పాను. సార్ థ్యాంక్ యూ. నేనన్నా ఈసారి నేషనల్ అవార్డు ఖచ్చితంగా మీ వేషానికి వస్తుంది. సో దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అదే ఇన్ని సినిమాలు, ఇంత కెరీర్లో నీకు అవే మాత్రమే గుర్తున్నాయంటే అవి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటాయి కదా నీ మీద. వ్యక్తి మణిరత్నం అనేవాడు ఒక మేరు శిఖరం సినిమాల్లో సంబంధించి. అంత రేట్ చేస్తావు బాబాయ్ నువ్వు మణిరత్నం? ఎందుకంటే అన్ని మూసకొట్టుడు సినిమాల్లోంచి గీతాంజలి, ఒక అంజలి, అవన్నీ చూసుకుంటూ ఒక నాయగన్ అమ్మని ఇదేంటి మాఫియాని కూడా అంత సాఫ్ట్, అసలు అసాధ్యం కదా. అంటే ఇప్పుడు గాడ్ ఫాదరే అందరూ తీసిన సినిమానే, అందరూ చూసిన సినిమానే ఎలా చేశాడు అంటే, అతను ఏమిటంటే ఈ ఆర్టిస్టిక్ కమర్షియల్ బెండ్ ఉంటుందే, అది దట్ ఈస్ ద క్వాలిటీ. ఇప్పుడు మన వాళ్ళు కూడా వచ్చేసారు, ఇప్పుడు ఆ లైన్లో మన వాళ్ళు అందరూ వచ్చేసారు. బట్ అప్పుడు సంగతి చెప్తున్నాను, అప్పుడు మిస్ అయిన మణిరత్నాన్ని మళ్ళీ నేను. అయితే ఇప్పుడు నార్మల్గా నువ్వు విజ్ఞుడివి, చాలా
సహనపరుడివి, అన్నీ ఉన్నాయి నీకు. మంచి మంచి క్వాలిటీస్, ఒక మనిషికి ఉండే క్వాలిటీస్ అన్నీ నీకున్నాయి. అయినా సినిమా పరిశ్రమ అన్నది ఎప్పుడూ అగ్ని పరీక్షే, ఎవరికైనా, ఎంతటి వాడికైనా. నీ స్వయంకృతాపరాధాల వల్ల నువ్వు కెరీర్లో మిస్ అయింది ఏదైనా ఉందా? నేను తప్పు చేశాను సారీ చెప్పింది ఒక సంఘటన ఉంది. మనసంతా నువ్వే సినిమా ప్రొడ్యూసర్ రాజుగారు కదా. అవును. ఆయన నెక్స్ట్ సినిమా ఏదో అదే మనసంతా నువ్వేనే అదే సినిమా మేము అక్కడ చేసి వచ్చాం. ఎక్కడ? అరకులో చేసి వచ్చాం. మంచి వేషన్ అది, విలన్. అవును. పావురం గిలగిల కొట్టుకోవడం, పాపం తీయండిరా తీసిచ్చాక మందులకు వండు అంటాడు. సాఫ్ట్ క్యారెక్టర్ లాగా ప్రారంభమై మందులో హీరోయిన్ ఫాదర్, అదే మణిరత్నం వెళ్ళిన సాఫ్ట్ కట్ చేస్తే ఇక్కడే పక్కన అప్పుడు కింద ఇవేమి ఉండేవి కాదు, కింద కూర్చున్నాను. హార్మోనియం ఏదో ప్రాక్టీస్ చేసుకున్నాను. సరిగ్గా 12 నేను వెయిట్ చేస్తున్నా అన్నపూర్ణ స్టూడియోలో సెకండ్ షెడ్యూల్ మనసంతా నువ్వే. పొద్దున 9 గంటలు కదా, 9, 10, 11, 12 దాటేసింది. మా ఆవిడ కింద ఏమంటే భోజనానికి రండి ఉంటుంది. 12:30 1 గంట అవుతుంది, ఇక్కడ పిలుస్తారు. సర్లే 12:45 అయింది. సరే పెట్టేసేయని లేచి కిందకి ఎడుతుండగా ఫోన్ షార్ట్ రమ్మని. నేను ఓకే భోజనం చేసి వస్తా. లేదు సార్ ఇప్పుడే రావాలి. అతని పేరు చిరంజీవి అనుకుంటా, కృష్ణరాజు గారి తాలుగా. చిరంజీవి. లేదమ్మా కంచంలో భోజనం పెట్టలేదు సార్, అది వెయిటింగ్ మీకోసం షాట్. ఇటు 1 అయింది అప్పుడు కరెక్ట్గా. అప్పుడు అది కదయ్యా మేము భోజనం చేస్తాం. లేదు సార్ మరి వెయిట్ చేస్తున్నాం అందరూ. అది ఒక ఆకలి ఇరిటేషను. ఏమయ్యా ఎప్పుడు మేము 7 అంటే 7కు ఉంటాం కదా, మరి మీరు వచ్చినప్పుడు మేము గంటలు వెయిట్ చేస్తుంటాం. మరి మీరు రాదు ఇప్పుడు కనుక నేను వచ్చినప్పుడు కనుక షాట్ తీయకపోతే మాత్రం అని ఒక బూతు మాట వాడా. అజాత శత్రుడే అలిగినాడు. ఏమన్నారు సార్ మీరు అని హర్ట్ అయిపోయాడు అసలు. అది స్లిప్ ఆఫ్ టంగ్ అయిపోయింది. చెప్పు అలా అంత అనకూడని మాటే అన్న. అతను హర్ట్ అయిపోయి ఏమనుకుంటున్నారు మీరు, ఏమిటా మాటలు, పెట్టేసాడు ఫోన్. నేను చేస్తే మళ్ళీ ఎత్తాడు. ఇంక వెంటనే నేను కారు వేసుకుని ఇప్పుడు రాజుగారు తెలుస్తారు. రాజుగారు చాలా టఫ్ కదా, టఫ్ను మంచి సక్సెస్లో ఉన్నాడు ఆయన. అవును. మనం ఎంత వాళ్ళతో అంతా కంపేర్ చేస్తే ఏమవుతుంది మనకి? నాకు టెన్షన్ పడుతున్నా. చూడ విచిత్రం ఏంటంటే ఏచూరు ఉన్నాడే, ఏచూరు అనేవాడు ఆ పాత సినిమా కలెక్షన్ ఏదో నాకు తయారు చేసి జీవిత చరిత్ర రాయడానికి ఏదో సంథింగ్ ఇస్తున్నందుకు నేను ఆ కృషికి మెచ్చి ఒక బంగారు ఉంగరం ఇచ్చా అతనికి. ఎవరికి? ఏచూరి. నేను వెళ్ళే టైంకి ఇదంతా వింటున్నాడు అతను. ఏచూరి రాజుగారి పక్కనే ఉన్నాడు. అవును. ఎంఎస్ రాజు గారు బాగా కనెక్ట్. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అవును, రాయపరాజు గారి దగ్గర నుంచి. అందుకని ఇది విని ఇట్లా అన్నాడు. అక్కడ బహుశా అతను వచ్చేటప్పటికి ఏంటి సార్ ఇట్లా నన్ను పచ్చి బూతులు తిట్టాడు ఆడు అనేటప్పటికి రాజుగారికి బీపీ వస్తుంది కదా, వెంటనే వీడున్నాడు పక్కన. ఎప్పుడైనా భరణి అలా ప్రవర్తించడం చూసారా? మెల్లిగా వచ్చాక చూడండి ఏమిటో అని. అంటే అట్లా కాటే పాముని అలా, అది మనకు తెలియదు కదా. ఎప్పుడో చేసిన ఉపకారం కానీ ఒక సత్కారం కానీ ఎలా ఉపయోగపడింది చూడు. అతన్ని సాఫ్ట్ చేసాడు. నేను వెళ్ళాను మామూలుగా. వెళ్ళాక నేను అతన్ని సారీ చెప్పాను. నేను ఐఎమ్ సో సారీ, నేను ఎప్పుడు ఇట్లా అట్టయ్యేలా మాట్లాడను, దాన్ని ఆకలి వేస్తోంది, 2 కంచంలో పెట్టింది అన్నాను, మన్నించు అన్నాను. అతను కూడా చూసా. అది దీన్ని ఎంత చిన్న విషయమైనా స్లిప్ ఆఫ్ టంగ్స్ ఎలాగా వేషం పోవడమే కాకుండా అనవసరమైన చెడ్డ పేరు మిగిలి ఉండేది. అది అంచేత అది అతను నన్నేమి ఇంటరాక్ట్ తర్వాత రాజుగారితో తర్వాత చాలా సరదాగా ఉండేవాడు ఆయన. ఎప్పుడైనా సెట్లోకి ఎంటర్ అయినప్పుడు రాజ మాట్లాడిన ఉంటే ఇలా ఉబ్బేవాడు ఆయన. మంచి రిలేషన్. అట్లాగా అది స్వయంకృత అపరాధం అంటే ఇది అది అంటే ఇది స్వయంకృత అపరాధం కింద రాదు బాబాయ్. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో నేను వీటిని కూడా చిన్న అంటే ఎందుకంటే 40 ఏళ్ల కెరీర్లో ఒకరోజు కూడా నేను రేటుగా రాలేదు. ఒకరోజు రేటుగా రాదంటే అసాధ్యం కదా. అప్పుడు ఏం చేసేవాడిని అంటే 99% ఒకవేళ లేటుగా రావాల్సిన పరిస్థితి ఏర్పడితే ఫోన్ చేసేవాడిని, సార్ ఈ కారణం వల్ల రాలేదు ముందే చెప్పుకుంటే దాని ప్రకారం షెడ్యూలింగ్ చేసుకుంటారు కదా. స్వయంకృతం అనగానే ఇంకో తమాషా ఇంకోటి పోయింది నాకు మీద. ఈ గడ్డం పెట్టుకోవడం అనేది చాలా కష్టం ఏ ఆర్టిస్ట్కైనా. ఇదంతా రాసేస్తారు, ఊపిరాడదు, తినబుద్ధి స్ట్రాతో తినాలి.
రామ్ గోపాల వర్మ సర్కార్, నాకు రామ్ గోపాల వర్మ సర్కార్లో వేషం ఉంది, పంపించి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, బియర్డ్ ఉంటుందా అని అడిగా. అవును సార్, వాటి పేరు చంద్రస్వామి ఆల్రెడీ ఈ గడ్డ ఉంది, లైట్గా ఉంది, పెట్టేటట్టయితే కష్టం నేను అన్నా. లేదు సార్ నేను అడుగుతానే వర్మ అని అడిగాడు. లేదు గడ్డం పెట్టాలి అన్నాడు. అయితే నేను చెయ్యనన్నా. కట్ చేస్తే జీవా చేసాడు ఆ వేషం. మంచి వేషమే అది. అట్లాగా అంటే అది స్వయం, అది కావాలని కావాలంటే మరి అయితే అది నాకు ఇంకోదికి పనికి వచ్చింది. అవును ఆర్టిస్ట్వి నువ్వు, పెట్టుకుంటావు గడ్డం ఒక గంట, ఏం జన్మంతా ఉండదు కదా, ఓ మంచి అవకాశం పోగొట్టుకున్నావు కదా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఇక్కడ రామ్ గోపాల్ వర్మ, నాకు అమితాబ్ బచ్చన్ పక్కన వేషం పోయింది కదా లైఫ్లో, ఇంకా మనం అది అసాధ్యం కదా, అది అసాధ్యం. పైగా అమితాబ్ బచ్చన్ గురించి నా ఒక ఈవి సత్యనారాయణ గారికి ఒక యాంకరింగ్ చేస్తున్నా సినిమా ఏదో సూర్యవంశం. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు వస్తే అమితాబ్ బచ్చన్ గారి గురించి ఏదైనా చెప్పాలని, అమితాబ్ జీ आप जब खड़े होते कुतुब मीनार लगते, जब बैठे होते ताजमहल लगते అన్న. నిలబడితే నువ్వు కుతుబ్ మినార్వి, కూర్చుంటే తాజ్మహల్. అట్లా అది అట్లా అంటే అవకాశం పోయింది కదా అని అది మన అయితే దీనివల్ల నాకు జరిగిన మేలు చెప్తా. లేదు మనం వేషం వేయాల్సిందే గడ్డమైనా సరే అని నిర్ణయించుకుని కట్ చేస్తే బాహుబలిలో మళ్ళీ వేషం వచ్చింది. సేమ్ వెళ్ళా కేరళ, అప్పుడు ఇలాగే పెంచుకుని వెళ్ళా. నా ఉద్దేశం అంటే ఇది చూసి చాలా అంటే జనరల్గా ఏం వేషమో తెలియదుగా వెళ్ళాను. గడ్డం ఉండాలండి అన్నాడు రాజమౌళి. చూసి మంది పెట్టండి అన్నాడు. మళ్ళీ పోతుందిరా వేషం, నోరు మూసుకో అని కట్ చేస్తే ఇంత పెట్టారు, నేనెవరో తెలియకుండా. బట్ అది గొప్ప వేషం. ఇంట్రడక్షన్లో జటాకట ఉసిరు ఆపు అనేసి ఆ ముఖ్యంగా కొన్ని బిట్ల శంఖం విచిత్రం ఏంటంటే జపాన్ వెళ్ళాను నేను ఒకసారి. ఈ ఇంత గడ్డం శంఖం ఇది కదా, అక్కడికి జపాన్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడు, చిన్న నిక్కరు ఇదే కదా. నేను అలా రోడ్డు మీద నేను ఇలా వెళ్తుంటే ఎవడో చౌకీదార్ బాహుబలి అన్నాడు. ఏంట్రా ఇక్కడ కూడా గుర్తుపడ, అంత ప్రతిష్ట అంటే ఏదో మంత్రస్థానాన్ని ఒప్పుకున్నాం అని సామెత ఉన్నట్టు మనం వేషం వేసినప్పుడు ఏమన్నా పెడతారు. ఎందుకంటే నాకు ఇంకొక మన ఎవరైతే అతిలోక సుందరిలో అమరీష్ పురి అనగా ఇలా గుండు మీద ఎండాకాలం అలా ఉన్నట్టు చెమటలు ఓడిపోతున్నాయి. నేను తెలుగు అంత ముక్కలు చేసేది అది నేను రాసి పెడుతుండేవాడిని. దాన్ని బలికి సిద్ధ అంతకన్నా చెప్పలేడు అలా, అందుకని ముక్కలు గ్యాప్లు ఉంటే కానీ దాన్ని బలికి సిద్ధం చేయండి అవన్నీ నేను రాసేవాడిని. అంటే తెలుగునే. ఓ రోజు అన్న సార్ తక్లీఫ్ హో రా క్యా, ఈ ఇబ్బందిగా ఉందా ఇదని. సినిమా కా షోక్ హేనా సహనా నిభానా పడతాయి. చిన్న ముక్కే కానీ గొప్ప విషయం అది. ఎంత మాట మరి నువ్వు సినిమాలు చేస్తున్నప్పుడు అక్కడ ఏమైతే చెయ్యి అంతే, ఇంకా డిస్కషన్ లేదు. అదే బి రామన్ ఇన్ వైల్ కాదు, ఇక్కడ అది అవసరం ఎంత మిస్ అయిపోయింది ప్రొఫెషన్ కదా. సో అది గనక యాక్సెప్ట్ చేసి రాము కోసం ఇది ఎగ్గొట్టేవాడేమో, ఏదో పోయింది. అవును కదా అట్లా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.